హాయ్ బడేస్! ఈ పందిరైతే శ్రీరామనవమి ముందు రోజు వేశారనమాట. అంత బాగా వేశారనండి. ఇంకా ఈ పందిరైతే వీళ్ళున్నన్నాళ్ళే వేసేవాళ్ళు. ఇంక తర్వాత వేయడానికి గూడా ఎవ్వరు లేరనమాట. తర్వాత మా ఇంట్లో నుంచే వాటరేసుకొని శుభ్రంగా గుడి మొత్తం క్లీన్ చేశారనమాట. ముందు రోజేనండి ఇవన్నీ. ఇంకా లోపల విగ్రహాలు, గుర్రాలు స్వామికి ఊరేగింపుకి గుర్రం మీద అట్లా తీసుకెళ్తారు. అయన్నీ క్లీన్ చేసేసారు. అదిగోండి పైన జెండాలు గూడా కట్టేశారనమాట. ఇది అయితే శ్రీరామనవమి రోజు చక్కగా ముగ్గేసుకొని మామిడి ఆకులు, మందార పూలు మా చెట్టువేనండి చక్కగా తీసుకొచ్చామనమాట. పందిరికి అరిటాకులు కట్టారనమాట. గుడైతే మా ఇంటి పక్కనేనండి. అదిగోండి చక్కగా రాముల వారంగా అట్లా చేశారు. గుర్రానికి అవన్నీ కడుతున్నారనమాట. ఇంకా కళ్యాణానికి మా ఇంటి పక్కన గుడైతే అక్కడ కాదండి కళ్యాణం చేసేది. మడపం దగ్గర కళ్యాణ మండపం అని చిన్న మండపం లాగుంటుంది. దాంట్లో చేస్తారనమాట. ఆంజనేయ స్వామిని కూడా పూలదండేసి బాగా కొత్త పంచ కట్టారనమాట. నేనైతే ఇంకా పొయ్యి ముట్టేసేసుకొని ఇంట్లో పనంతా చేసేసుకొని స్నానాలు చేసుకొని ఇంకా మామిడాకులు గుచ్చుకుంటున్నానండి. పండగ కదా మామిడాకును వేపాకు ఉంటే మొత్తం చక్కగా గుమ్మాలకి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పాయసమును పప్పు కూడా పొయ్యి మీద పెట్టేసి చక్కగా మామిడాకు ఎంత బాగుందో అందంగా ఇంటికి ఎట్లయినా అందమే వేరండి మామిడాకుకి. ఇంకా మందార పూలు ఉన్నాయి కదా, ఆ మందార పూలు కూడా గుచ్చి ఇక మందార పూలు ఈ పూలు ఇంకా స్వామికి పెట్టుకుందాం ఇంట్లో పూజ చేసుకోవడానికని ఉంచుకున్నానమాట. ఇంకా బెల్లం కూడా బాగా దంచుకొని పక్కన పెట్టేసుకొని ఇక పులిహోర చేసుకున్నాను. పప్పు కూడా ఉడికేసింది. కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని ఎనుక్కొని పక్కన పెట్టేసుకున్నానమాట. బాగా ఈజీ అండి. కుక్కర్ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది పని మాత్రం. ఇక స్వామివారిని కళ్యాణానికి తీసుకెళ్ళడానికి ఫస్ట్ సీతమ్మ వారిని తీసుకెళ్తున్నారనమాట. ఎందుకంటే మాకు ఎదురుకోలనుందండి. అందుకని తీసుకెళ్తున్నారనమాట. సీతమ్మ వారిని మడపం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు సీతమ్మ వారిని తీసుకొని ఇటొస్తారు. మేము అంటే కొంతమంది సీతమ్మ వారి సైడు, కొంతమంది రాముల వారి సైడ్ అనమాట. సో, ఆ టాపిక్ మళ్ళీ అక్కడ చెప్తాననమాట. ఇంక ఇంట్లోకొచ్చేసి పొంగలైతే అయిపోయింది. ఇక ముందుగానే స్వామివారికి ఒక బౌల్‌లో తీసుకొని స్వామికి పెడదామని తీసేసాననమాట. కొంచెం దాంట్లోనే పప్పు, నెయ్యి కూడా ఏసుకొని స్వామికి పక్కకి తీసుకున్నాననమాట. ఇంకా అవన్నీ పానకం చేశాను. వడపప్పు, బెల్లం పెట్టేసి మామిడికాయ పెట్టాను. పానకం ఒక షార్ట్ చేసి పెట్టాను చూడండి. ఇంకా ఇప్పుడు రాముల వారిని అదిగోండి గుర్రం అన్నాను చూడండి. అదిగోండి గుర్రం మీద రాముల వారిని, లక్ష్మణ స్వామి వారిని ఇంకా ఎదురుకొలకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ అయ్యగారు స్వామివారికి దిష్టి తగలకుండా కొబ్బరికాయని తిప్పేసి కొట్టేస్తున్నారనమాట. ఇక బయలుదేరారు చక్కగా. బాగా జరిగిద్దండి. ఎదురుకోలననమాట ఇప్పుడు. స్వామివారికి ఎదురుకోలన అబ్బాయి సైడ్ వాళ్ళు ఇటు, అమ్మాయి సైడ్ వాళ్ళు అటు సైడ్ ఉంటారు. ఇక కొద్దిగా ఎంత కాలు కాలుతున్నా, ఎంత బరువు మోస్తున్నా గానీ అసలు వాళ్ళ సైడ్ వాళ్ళు మా దగ్గరకొచ్చి రండి మీరు ముందు రండి. అదిగోండి అటు సీతమ్మ వారు వస్తున్నారనమాట. ఇక గొడుగు అన్నీ పడతారండి స్వామివారికి ఎండ తగలకుండా. అదిగోండి అటు ఇటు ఇంక మధ్యలో జరుగుతా ఉంటాయన్నమాట. మీరు రండి అని. ఇక ఎవ్వరు గొడవ అడగండి. మీరు రాండి అని వెనక నుంచి నెడతా ఉంటారు. మీరు రాండి, ఇది కొంచెం దూరం మీరు రండి, మేము కొంచెం దూరం వస్తామని చాలా డిస్కషన్ జరుగుతుందనమాట. అదిగోండి వాళ్ళిద్దరికి అదే గొడవ. వాళ్ళేమో సీతమ్మ వారి సైడ్ ఉన్న ఆయన మా పెదనాన్న వచ్చి మీరు రాండి అని పిలుస్తున్నారనమాట. అదిగోండి సీతమ్మ వారు అయితే వస్తున్నారు. రాముల వారిని కూడా కొంచెం కదిలిచ్చారు. ఇంకా ఎక్కువ కదలరండి, కొంచెం కదులుతూ ఉంటారు. మధ్యలో రచ్చబండ అంటారు, ఆ మధ్యలో ఎదుర్కోవాలన్నమాట. ఇంకా వీళ్ళు గొడవ రాండి అని మధ్యలో తిరుగుతూ ఉంటారు. అక్కడ ఇట్లా టవల్ వేశారు కదా, అక్కడికి ఇద్దరు కలవాలి. సీతమ్మ వారు వచ్చి రాముల వారిలో కలిసి ఇక కళ్యాణానికి మడపం దగ్గరికి వెళ్తారనమాట. కళ్యాణానికి మీరు రండి అని ఇంకా ఇదే జరుగుతూ ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా సందడిగా ఉంటుంది. అరగండి సీతమ్మ వారు వచ్చారు. కొంచెం రాముల వారిని కూడా కొంచెం జరుపుతారు. మేము అంటున్నాం ఎందుకు రావాలి, మేము రాముల వారి సైడ్ అండి, మేము ఎందుకు రావాలి, మీరే రండి అని మా బాబాయ్ వాళ్ళని అంటా ఉన్నాను. అదిగండి వాళ్ళు కొంచెం మేము కొంచెం అట్లా వచ్చేసామన్నమాట.
ఇప్పుడు ఇద్దరు సీతమ్మ వారు, రాముల వారిలో కలిసిన తర్వాత రంగు జల్లుకుంటారండి. ఒక కుంకుమ రంగు ఉంటుంది కదా! ఆ రంగు జల్లుకుంటారు. ఇక అంతే స్వామికి మళ్ళీ హారతిచ్చి అయ్యగారు తీసుకొని వెళ్తారనమాట కళ్యాణానికి. ఇంకా కళ్యాణానికి వెళ్తున్నారనమాట. నేను ఇంకా మళ్ళీ ఇంటికొచ్చేసి ఇంట్లో పూజ చేసేసుకొని స్వామివారికి నేను చేసిన ప్రసాదాలన్నీ పెట్టి తాంబూలం పెట్టి హారతిచ్చుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత మా పాపని రెడీ చేసి మా పాపని ఇంకా మళ్ళీ కళ్యాణం దగ్గరికెళ్తానంటే పంపించాననమాట. చక్కగా అది లంగా జాకెట్టేనండి. దాని మీద ఒక ఓణీ తీసుకొని సెట్ చేసి సవరం వేసాననమాట. చక్కగా ఎళ్ళిపోయింది. అదిగోండి కళ్యాణం మండపం దగ్గరన అక్కడండి. అందరూ చక్కగా కూర్చోడానికి టెంట్ అవన్నీ ఏశారు. కొత్తగా మొన్న పెళ్ళైన ఇద్దరు జతలని కూర్చున్నారు. కళ్యాణం అయిపోయింది. ఇంకా అందరూ స్వామివారితో పాటు గుళ్ళోకొచ్చి నమస్కరించి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తారనమాట. తరువాత ఇక కార్యక్రమం పానకం చేసే కార్యక్రమం ఉందండి. మా పక్కన గుళ్ళోనే పానకం చేస్తారనమాట. అదిగోండి రాముల వారిని గుళ్ళోకి తీసుకొచ్చారు. చిన్నగా కళ్యాణం అయిపోయి స్వామివారు గుళ్ళోకొచ్చారు. అందరూ చాలా బాగా అసలు శ్రీరామనవమి గూడా మాకు అంటే అంత గ్రాండ్‌గా ఏం సెలబ్రేషన్ చేసుకోమండి. సింపుల్‌గా చాలా బావుంటది. అదిగోండి పానకం అయితే చేసి నేనైతే ఈ పానకం ఎప్పుడు పోస్తారా అని ఎన్ని సార్లు ఇంట్లో నుంచి బయటకొచ్చి చూసానో అనమాట. చాలా సార్లు పావుగంటకొచ్చి చూస్తూనే ఉన్నా అనమాట. పోస్తున్నారా అని. అందరొచ్చి పిల్లలు ఇంకా ఇప్పుడు తక్కువండి. అసలు చాలా తక్కువ మందొస్తున్నారు. అంతకుముందయితే ఎంతమందొచ్చి పానకం పోపిచ్చుకునేవాళ్ళు. అంటే పెద్ద పెద్ద క్యాన్లు, బిందెలు తీసుకొచ్చుకొని పానకం పోయించుకునేవాళ్ళనమాట. ఇంకా పానకం అయితే అయిపోయింది. నైట్ స్వామివారు ఊరేగింపుగా ఊర్లోకొచ్చారనమాట. ఇంకా మా మా ఇంటి పక్కనే కదా గుడి. స్టార్టింగ్‌గా అయ్యగారు కొబ్బరికాయ కొట్టేశారనమాట. కొంచెం ముందుకు రాంగానే మా ఇల్లొచ్చింది. మా లాస్య ఊరు పోసింది. నేనైతే కొబ్బరికాయ ఇచ్చాను స్వామివారికి. నేను ఊరు పోస్తా అని చెప్పిందండి. అందుకే తను ఊరు పోసింది. నేనైతే కొబ్బరికాయ ఇచ్చి స్వామికి నమస్కరించా. అందరికీ అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకున్నాననమాట. ఇంక చక్కగా స్వామికి హారతిచ్చి మాకు ఇంకా ప్లేట్ ఇచ్చేస్తారండి. కొబ్బరి ప్రసాదం పెట్టి ఇంకా మేము కూడా హారతి తీసుకొని శతకోపరం పెట్టేస్తారు. చక్కగా అక్షింతలేసేసి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామి ఊరు మొత్తం అంటే మా సైడ్ మొత్తం తిరిగొస్తారనమాట. మా ఇంటి ముందుకైతే ఆల్మోస్ట్ 3, 4 టైమ్స్ వస్తారనమాట. చక్కగా ఇంకొకళ్ళు కోదండరామస్వామి అని ఆ స్వామి కూడా ఊరేగింపుగా వచ్చారనమాట. ఏ స్వామి వచ్చినా మా ఇంటి ముందుకొస్తారు. కాకపోతే వాళ్ళకి పాపం వెనక పందిరికి తగిలిద్దని వెనక డెక్కవర్కి పెట్టిన అది తీసేశారనమాట. తీసేసి ఇంకా ఆ గోపురం తగిలిద్దేమో భయమేసింది. బట్ తగలలేదు. అరుగొండి అటు సైడ్ మా రాముల వారు వస్తున్నారు. ఇటు ఏమో కోదండరామస్వామి వచ్చారండి. అదండి శ్రీరామనవమి ఇలా